హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024 సంవత్సరంలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అండ్ జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే గతంలో అడిగారో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏదైతే ఉందో ఇది మనం తయారు చేసినటువంటి జీకే పీడిఎఫ్ నుంచి దాదాపుగా మనకి 18 నుంచి 19 క్వశ్చన్స్ దాకా, అంటే 17 నుంచి 19 క్వశ్చన్స్ దాకా అడగడం జరిగింది. ఓకేనా, మన మన మెటీరియల్ దగ్గర నుంచి. ఓకేనా, సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. రైట్, చూడండి. ద ఫార్మసీ అమెండ్మెంట్ బిల్ ఏంటంటే ద ఫార్మసీ అమెండ్మెంట్ బిల్ 2023 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 3rd August of 2023 which amends the. సార్ ఇక్కడ ఏంటంటే ఫార్మసీ సవరణ లేదా ఫార్మసీ చట్టం అనేది 2023 సంవత్సరంలో పరిచయం చేయడం జరిగింది. ఎక్కడ? లోక్సభలో ఆగస్టు 3, 2023లో. మరి ఈ సవరణ అనేది దేనికి సంబంధించి చెప్తా ఉంది సార్ అంటే ఆప్షన్ 1 ఫార్మసీ యాక్ట్ 1950, ఆప్షన్ 2 ఫార్మసీ యాక్ట్ 1949, ఆప్షన్ 3 ఫార్మసీ యాక్ట్ 1947, ఆప్షన్ 4 ఫార్మసీ యాక్ట్ 1948. ఫార్మసీ చట్టం 1948 చట్టాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాసార్ సెలబ్రేటెడ్ టు మార్క్ ద స్టార్ట్ ఆఫ్ న్యూ ఇయర్ ఇన్ దట్ రీజన్. ఏం లేదండి, లాసార్ అని పిలుస్తున్నటువంటి పండగ ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలోనే న్యూ ఇయర్ కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు అని అడిగాడు. ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనే మనకి ఈ లాసార్ అని పిలుస్తున్నటువంటి లాసార్ అని పిలుస్తున్నటువంటి పండగ అనేది ఎక్కడ న్యూ ఇయర్గా పరిగణించి దాన్ని జరుపుతారని అడుగుతా ఉన్నాడండి. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, లాసార్ అనేది ఎల్ ఫర్ లాసార్, ఎల్ ఫర్ లడక్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే లడక్ అవుతుందండి. ఓకేనా, ఆప్షన్స్ ఏంటి? కేరళ ఇచ్చాడు. ఇది మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా, భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం అధ్యయనం చేస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కనక్ రేలే అని చూడండి. హూ ఎస్టాబ్లిష్డ్ నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్. కనక్ రేలే అని పిలుస్తున్నటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం, ఎస్టాబ్లిష్ అనేది చేయడం మొదలు పెట్టారు. అయితే వాజ్ ఎ పర్ఫార్మర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్. ఏం లేదండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటి? మోహిని అట్టం అని ఇచ్చాడు, మణిపురి అని ఒక డ్యాన్స్ ఇచ్చాడు, కథక్ అని ఒక నృత్యం, సత్రియ అని 4 నృత్యాలు ఇవ్వడం జరిగింది. 4 నృత్యాలలో కనక్ రేలే అని పిలుస్తున్నటువంటి పర్సన్ అనేవారు నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన ఏ నృత్యానికి చెందినటువంటి వ్యక్తి అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే మోహినియట్టం అని పిలుస్తున్నటువంటి నృత్యానికి చెందినటువంటి వ్యక్తి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ డిఆర్చి ఇన్ ద ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. సో ప్రొవిన్షియల్ ఏరియాస్లోని డిఆర్చి అని పిలుస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ అనేది ఏ చట్టం నుంచి రూపొందించబడింది అని అడుగుతా ఉన్నాడండి. ఓకేనా, ఆప్షన్ 1 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 1919లో భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1947. మరి దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్లో జీకే అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అన్ని కలిపితేనే జీకే కింద మనం పరిగణించాలి. సైన్స్కి స్కోప్ అయితే తక్కువ, 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో కాబట్టి మీరు ఎక్కువ జీకే మీద ఫోకస్ చేయండి. అద్భుతమైనటువంటి మెటీరియల్, ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్, అదేవిధంగా మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచి పీడిఎఫ్ని మీ అందరి కోసం రూపొందించడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే తీసుకోండి. దీని కాస్ట్ కూడా ఇంకా పెంచే అవకాశం ఉంది. జిరాక్స్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదు. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ ప్యాటర్న్లో యాప్లో మాత్రమే చదువుకోవడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క లింక్, మెటీరియల్ లింక్ అనేది ఏదైతే ఉందో మీకు యాప్ లింక్ ఇస్తా, యాప్లో మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, జాగ్రత్తగా క్వశ్చన్ గమనించండి. సింపుల్ క్వశ్చన్స్ కాకపోతే కంటెంట్ రావాలి మనకి. చూడండి, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈ స్కూల్ మౌంటైన్ క్లైమేట్ ఈజ్ అబ్జర్వ్డ్. ఏం లేదండి, భారతదేశంలో ఏ దిక్కున చల్లగా ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తాం అన్నాడు. ఓకేనా, సింపుల్ అండి. తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా మహాసముద్రం, అదేవిధంగా దక్షిణాన హిందూ మహాసముద్రం, మళ్ళా ఉత్తరానికి వచ్చేసరికి హిమాలయ పర్వతాలు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు తూర్పున బంగాళాఖాతం చల్లగా ఉండదు. ఒక నార్త్ హిమాలయస్ ఉన్నాయి, సౌత్ మనకి హిందూ మహాసముద్రం చల్లగా ఉండదు, వెస్ట్ అరేబియన్ సముద్రం చల్లగా ఉండదు, నార్త్ పశ్చిమ ఉత్తరాన హిమాలయ శిఖరాలు ఉన్నాయి.
హిమాలయ అనేది 3 వరుసల్లో హిమాలయాలని ఉంటాయండి. అదొచ్చేసి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని పిలుస్తున్నటువంటి 3 వరుస క్రమంలో అరేంజ్ అవుతాయి. వీటిని పర్వత శ్రేణులు లేదా పారలల్ రేంజెస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఔటర్ హిమాలయాస్, బాహ్య హిమాలయాలని దేనిని పిలుస్తారో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వెషన్. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ? మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఫౌండర్, నిర్మాత ఎవరని అడుగుతా ఉన్నారండి. విక్రమాదిత్య తప్పండి. తర్వాత బిందుసార అనే పర్సన్ మౌర్య డైనస్టీకి చెందినవాడైనా, ఓకేనా? సో ఇక్కడ దీనికి సంబంధం లేదు ఆన్సర్కి. తర్వాత చంద్రగుప్త మౌర్య, తర్వాత అశోకుడికి సంబంధం లేదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? చంద్రగుప్త మౌర్య. ఇవన్నీ కూడా బేసిక్సే, కానీ అన్ని అంశాల పట్ల అవగాహన ఉండాల్సిందే. రైట్ నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఆఫ్ 31st August 2023, సీనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ 17th లోక్సభ షాఫిర్ రెహమాన్ బాక్ రిప్రజెంట్స్ విచ్ పొలిటికల్ పార్టీ? సార్ చూడండి, క్వశ్చన్ అనేది కష్టమైంది కాదు, కానీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం లేదండి, అక్టోబర్ 31, 2023 సంవత్సరంలో, ఓకేనా, అత్యధిక సీనియర్ ఎవరైతే ఉన్నారో వయస్సులోని పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే సాఫ్కుర్ రమన్ బార్క్ అని పిలుస్తున్న వ్యక్తి 17వ లోక్సభకు ఎన్నికవ్వడం జరిగింది. అయితే ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని అడుగుతున్నారండి. ఆప్షన్ భారతీయ జనతా పార్టీ, ఆప్షన్ 2 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆప్షన్ 3 సమాజ్వాదీ పార్టీ, ఆప్షన్ 4 రాష్ట్రీయ జనతా దళ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే సమాజ్వాదీ పార్టీ అండి. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, మనం జాగ్రత్తగా గమనించాలి అంతే. ఓకే, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ రిటన్ బై దాదాబాయి నౌరోజీ? దాదాబాయి నౌరోజీ చేత రచింపబడినటువంటి పుస్తకాలు ఏవని అడుగుతున్నారండి. సో ఆప్షన్ 1 ఏంటంటే పవర్టీ అండ్ ఇండియా, ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ పవర్టీ, ఓకేనా, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ పవర్టీ. థర్డ్ ఏంటంటే పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రోల్ ఇన్ ఇండియా. మన ఇండియన్ హిస్టరీ 1700 బిట్లు అనేది తయారు చేయడం జరిగింది. యాప్లో మనం పెట్టి 1700 బిట్లలో కూడా హిస్టరీ నుంచి ఈ బిట్ కూడా ఆ మెటీరియల్ ఉంది. తర్వాత ఎకనామిక్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రోల్ ఇన్ ఇండియా అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద హిస్టారికల్ ఫిక్షన్ గ్లోరీ ఆఫ్ పఠాన్ బై కేఎం మున్షి వాజ్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ విచ్ ఇండియన్ లాంగ్వేజ్? గ్లోరీ ఆఫ్ పఠాన్ అని పిలుస్తున్నటువంటి పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు? కేఎం మున్షి. ఓకేనా, ఇది ఏ భాషలో రచింపబడింది అని చెప్పి అడుగుతా ఉన్నారండి. ఓకేనా, ఏ భాషలో రచింపబడింది అని అడుగుతా ఉన్నారు. సో దీనికి రైట్ ఆన్సర్ మనం ఏం చెప్తాం? ఆప్షన్ 1 మలయాళం, ఆప్షన్ 2 బెంగాలీ, ఆప్షన్ 3 తమిళ్, ఆప్షన్ 4 గుజరాతీ. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే గుజరాతీ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డేట్ డిడ్ పంజాబ్ అబాలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్? పంజాబ్లోని లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏ రోజున అబాలిష్ చేయడం జరిగింది, నిషేధించబడింది అని అడుగుతా ఉన్నారండి. సో ఆప్షన్ 1 జనవరి 1, 1971, ఆప్షన్ 2 జనవరి 1, 1977, ఆప్షన్ 3 జనవరి 1, 1975, ఆప్షన్ 4 జనవరి 1, 1970. సో ఈ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 1 జనవరి 1970. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా తెలిసినట్టుగా ఉంటాయి కానీ ఆన్సర్ చేయలేము. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ మీద పట్టుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక, నేను డ్యామ్ ష్యూర్ చెప్తున్నాను, మన మెటీరియల్ ఏదైతే ఉందో మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా? సో మీరైతే కనుక పీడిఎఫ్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జీకే అయితే మాత్రం అట్మోస్ట్ లెవెల్లో మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం డైలీ లైవ్ క్విజెస్, అదేవిధంగా ఇకపై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యాప్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ క్విజ్ రూపంలో ఎస్ఎస్సి ఎంటీఎస్ కంటిన్యూ చేస్తా. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే ఫాలో అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ద కెమికల్ కాంపౌండ్ ప్రెజెంట్ ఇన్ టర్మరిక్? చింతపండులో ఉన్నటువంటి యాసిడ్ ఏదని అడిగాడండి. కర్క్యూమిన్ అంటే పసుపులో ఉంటుందండి. కెరోటిన్ అనేది క్యారెట్లో ఉంటుందండి. ఓకేనా, కెపాసియన్ పచ్చిమిర్చిలో ఉంటుందండి. ఈ టార్టారిక్ ఆమ్లం అనేది ఇక్కడ టార్టారిక్ యాసిడ్ అనేది యాక్చువల్గా టర్మరిక్లో ఉంటుందండి. కర్క్యూమిన్ అన్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా, సో రైట్ ఆన్సర్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. రైట్, నెక్స్ట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్ ద ఇండోర్ ఘరానా అని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? సో ఓకే, ఫస్ట్ భీమ్సేన్ జోషి, తర్వాత ఉస్తాద్ అమీర్ ఖాన్, తర్వాత తాన్సేన్, తర్వాత ఉస్తాద్ ఘాగే కూడా బక్స్ అని పిలుస్తున్నారు. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఉస్తాద్ అమీర్ ఖాన్. ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి ఇలాంటి అంశాలను. నెక్స్ట్ చూడండి. విత్ రిఫరెన్స్ టు మిడివల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ పియత్రాదురా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి, ఇది 2020 సంవత్సరంలోనే ఈ బిట్ బాగా డిమాండ్ ఉన్నటువంటి బిట్. అప్పట్లోనే ఈ బిట్ని అడిగడం జరిగింది. ఇది మనము 29 రాష్ట్రాల సమాచారం, అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి
మొత్తం రాష్ట్రాల సమాచారం నేను రాయడం జరిగింది. అందులోని ఈ పీత్రాదుల గురించి కవర్ చేయడం జరిగిందండి. పీత్రాదుర అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. ఏం లేదండి. ఒకటి చూడండి, మౌరియన్ పీరియడ్‌లో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఆర్ట్స్ అంట కాదు. ఆయిల్ పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ తాజ్‌మహల్ గోడల మీద ఉన్న ఆయిల్ పెయింటింగ్స్ కాదు. ఫైన్ క్వాలిటీ క్లోత్స్ యూజ్డ్ బై మొఘల్స్. మొఘల్ సామ్రాజ్యంలో రాజుల చేత ఉపయోగపడినటువంటి ఒక క్వాలిటీ, మంచి క్వాలిటీతో కూడినట్టు విశిష్టమైన బట్టలు కాదు. ఆప్షన్ డి ఏంటి? డెకరేటింగ్ ద వాల్స్ విత్ ఫ్లోరల్ డిజైన్స్ మేడ్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. లేదండి. మనకి శిలల చేత అద్భుతమైనటువంటి పూలతో కూడినటువంటి ఒక పూలనేవి ఎలా ఉంటాయి, పూలలానే రాతితో చేసినటువంటి పూలతో గోడలను అలంకరించడాన్నే పీత్రాదుర అంటారు. ఇది బేసికల్‌గా మనకి మొఘల్ సామ్రాజ్యంలో కూడా కనిపిస్తా ఉంటదనమాట. కాబట్టి అభ్యర్థులైతే గమనించండి, చాలా క్లారిటీగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామా? ద రబీ సీజన్ ఆఫ్ అగ్రికల్చర్ బిగిన్స్ అక్టోబర్, నవంబర్. అబ్బా! చూడండి, జనరల్ క్వెషన్ ఇది. ఇది 8థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఉంది. మనం కూడా రాయడం జరిగింది. రబీ సీజన్ అనేది భారతదేశంలోనే అక్టోబర్, నవంబర్‌లో ప్రారంభమై ఎప్పుడు ఎండ్ అవుద్దనండి. తెలిసిన క్వెషనే కానీ ఆన్సర్‌లు తెలియవు మనకి. ఇది ఓకేనా? ఆప్షన్ 1 జూన్, జూలై. ఆప్షన్ 2 మార్చ్, ఏప్రిల్. ఆప్షన్ 3 జాన్యువరి, ఫిబ్రవరి. ఆప్షన్ 2 మే, జూన్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే జాన్యువరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ రబీ సీజన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి? రైట్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ ఏమిచ్చాడు? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా సోడియం బైకార్బోనేట్? సోడియం బైకార్బోనేట్ యొక్క ఫార్ములా డైరెక్ట్ ఆన్సర్ ఏంటండి? NaHCO3. HCO3 అంటే బైకార్బోనేట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్? క్యాపిటల్ గూడ్స్‌కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఓకేనా? క్యాపిటల్ గూడ్స్‌కి ఉన్నటువంటి లక్షణం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ 1 దే ఆర్ డ్యూరబుల్. అంటే ఇవి ఎక్కువ కాలం క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. రెండోది దే ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్, విలువైనవి కాదు. దే ఆర్ గిఫెన్ గాడ్స్, ఇవి ఎవరి చేత ఇవ్వబడినటువంటి గూడ్స్ అంట. దే ఆర్ ఇన్ఫీరియర్ గూడ్స్, ఇవి తక్కువ స్థాయిలో గూడ్స్. ఇవి ఏవి కాదు. రైట్ ఆన్సర్ ఏంటి? దే ఆర్ డ్యూరబుల్. మనకి ఈ క్యాపిటల్ గూడ్స్ అనేవి డ్యూరబుల్, ఎక్కువ కాలం ఉండే గూడ్స్ని క్యాపిటల్ గూడ్స్ అంటారు అనమాట. ఓకే. దీని గురించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్లోనే సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ అయితే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్, దీని తర్వాత చూడండి, ఇక్కడ హిందీలో క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఇది ఏంటో చూద్దాం. నిమ్నసే కౌన్సా పద్ది పురస్కారం సే దత్తాక్రమ్ కియా. సార్ ఒకసారి ఈ క్వశ్చన్ హిందీలో ఉంది. దీన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్డ్? చాలా ఈజీ అండి. సో 14వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వంశం ఏది అని అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్ 1 ఆరవీడు వంశం. ఆప్షన్ 2 సాలువ. ఆప్షన్ 3 తులువ. ఆప్షన్ 4 సంగమ. యాక్చువల్‌గా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో 4 వంశాలు, ఓకే, 4 వంశాలని పరిపాలించడం జరుగుతది. అందులోని 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సంగమ వంశం. ఎవరండి? సంగమ వంశం. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెడ్ కలర్ ఆఫ్ టమాటోస్. ఓకేనా? టమాటోలు రెడ్ కలర్ ఉండగల కారణం ఏంటి? ఓకేనా? ఒకటి లిమోలిన్ కాదు. తర్వాత బీటా కెరోటిన్ క్యారెట్‌కి సంబంధించింది. అలిజారిన్ ఇది కూడా కాదు. లైకోపిన్ ఉండడం వల్ల టమాటాలు అనేవి రెడ్ కలర్‌లో మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాడ్ మినిమం లిటరసీ రేట్ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 లెక్కల ప్రకారంగా ఈ క్రింది ఇచ్చినటువంటి క్రింది 4 ఆప్షన్లు ఇచ్చారు కదా. ఈ 4 ఆప్షన్లు ఏ కేంద్రపాలిత ప్రాంతం అనేది మనకి అత్యల్ప, ఓకేనా, అక్షర రాశిత రేట్ ఉందని అడుగుతాడు. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. దాద్రా అండ్ నగర్ హవేలీ అని చెప్తామండి. రైట్ ఆన్సర్ ఇదే. సో చూడండి, క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి కానీ వాటి మీద అవగాహన అనేది ఉంటే కనుక మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 1976 విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ 51A వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్? ఏం లేదండి, 1976లో ఒక భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏ చూడండి అండర్ ఆర్టికల్ 51A 51A ఆర్టికల్ ప్రకారంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అందులో ఏ పార్ట్లో యాడ్ చేయడం జరిగింది అన్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఒక చూడండి మరొకసారి, భారత రాజ్యాంగంలోని 1976లో ఆర్టికల్ అధికరణ 51A ప్రకారంగా ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఎందులో చేర్చబడ్డాయి అని అడుగుతారు. ఏ పార్ట్లో? రైట్ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ క్వశ్చన్లో అక్కడ ఇచ్చినటువంటి వాట్ హియర్ ద ఆప్షన్స్ ఆర్ పార్ట్ 6, తర్వాత పార్ట్ 5, తర్వాత పార్ట్ 4A, తర్వాత పార్ట్ 3. సో రైట్ ఆన్సర్ ఏంటంటే పార్ట్ 4Aలోని చేర్చడం జరిగిందండి. ఓకేనా? తర్వాత విచ్ స్పోర్ట్ ఈజ్ సంజనా బతులా అసోసియేట్? సంజనా బతులా అని పిలుస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈమె
ఏ స్పోర్ట్‌కి, ఏ క్రీడకు సంబంధించిన వారు అని అడుగుతున్నారండి. ఆప్షన్ 1 రోలర్ స్కేటింగ్, ఆప్షన్ 2 స్క్వాష్, ఆప్షన్ 3 షూటింగ్, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. సో, రైట్ ఆన్సర్ ఏంటంటే రోలర్ స్కేటింగ్ అనేది రైట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసారా క్వెషన్ రీసెంట్ కరెంట్ అఫైర్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి 2024 పేపర్ కాబట్టి 23 అప్డేట్ ఇవ్వడం జరిగింది. చూడండి. హూ వాస్ ద కెప్టెన్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇన్ ద విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్ 2023. 2023లో జరిగినటువంటి విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని ఆర్‌సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి సంబంధించినటువంటి కెప్టెన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 హర్మన్‌ప్రీత్ కౌర్, ఆప్షన్ 2 దీప్తి శర్మ, ఆప్షన్ 3 సఫాలి వర్మ, ఆప్షన్ 4 స్మృతి మంధాన. సో, రైట్ ఆన్సర్ తెలుసు స్మృతి మంధాన బాగా వైరల్ అయింది కూడా ఆ టైంలో న్యూస్. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఫేమస్ ప్లేస్ మాసిన్రామ్? ఇక్కడ మాసిన్రామ్‌కి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే చూడండి. ఇట్ ఈస్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. ఇది బాగా తేమగా ఉన్నటువంటి ప్రదేశం అట. ఇట్ ఈస్ లొకేటెడ్ మేఘాలయ స్టేట్. ఇది మేఘాలయ స్టేట్‌లో ఉందంట. సో, ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతా ఉన్నాడండి. సో, రైట్ ఆన్సర్ ఏంటంటే ఒక ఏ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏబి చూడండి. ఇక్కడ జనరల్‌గా గమనిస్తే మాసిన్రామ్ అనేది బాగా తడిగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి. అదేవిధంగా మేఘాలయలో 2 రైటే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్‌కి వెళ్ళిపోవచ్చు. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ రైట్. నెక్స్ట్ హౌ మెనీ కంట్రీస్ షేర్ ల్యాండ్ బోర్డర్స్ విత్ ఇండియా? భారతదేశంతోనే భూ సరిహద్దులు కలిగినటువంటి దేశాలు ఎన్ని అని అడుగుతారు. అది మీ అందరికీ తెలిసిందే 7 దేశాలు. ఎన్ని దేశాలండి? 7 దేశాలు. మీకు తెలిసి ఏంటవి? ఆఫ్ఘనిస్తాను, తర్వాత పాకిస్తాన్ తర్వాత మనకి నేపాల్, చైనా తర్వాత భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇలా 7 దేశాలు భారతదేశం చుట్టూ సరిహద్దు కలిగింది. 7 దేశాల చుట్టూ కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉంటారన్నమాట. అర్థమైందండి? సో, ఇది జీకేకి సంబంధించినటువంటి క్వెషన్స్ అండి. సో, ఇలాంటి క్వెషన్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ మీకు కావాలంటే వెంటనే మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకోండి. కోర్స్ అనేది ఏదైతే ఉందో మన దగ్గర ఉంది. ఆసక్తి ఉన్నోళ్ళైతే తీసుకోవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్‌లో నాకు టెక్స్ట్ చేయండి. నా నంబర్ 8341732875 నంబర్‌కి టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కోర్స్ అయితే అందుబాటులో ఉంది. మీరు ప్రిపేర్ అయ్యే అన్ని క్వెషన్స్ కూడా మనకు పూర్తి స్థాయిలో మన దగ్గర మెటీరియల్ ఉంది. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌తోనే మన ఛానల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే జోష్‌తో ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి సంబంధించిన డైలీ రెగ్యులర్ లైవ్‌లు ఉంటాయి మీకు. అదేవిధంగా పీడీఎఫ్ ఉంది. అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. మరి రైల్వే యాస్పిరెంట్స్ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ ఈరోజు కూడా బయాలజీ క్లాస్‌లు యాడ్ చేయడం జరిగింది. ఈ రైల్వే యాస్పిరెంట్స్ కూడా బయాలజీ క్లాస్ రెగ్యులర్‌గా 2, 3 క్లాస్‌లు యాడ్ ఈరోజు 1 అవర్ కంటెంట్ యాడ్ చేశాను. వెరిఫై చేసుకోండి. ఓకేనమ్మా. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఆల్.